అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్ఆర్ఐ సమస్యల మీద అపోజిషన్ వర్గ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. కానీ అన్ఫార్చునేట్లీ మరి గత ప్రభుత్వంలో కనీసం ముఖ్యమంత్రి గారు అమెరికా వచ్చినా కూడా ఎన్ఆర్ఐకి అపాయింట్మెంట్ ఇవ్వలేని విషయం అందరూ కూడా తెలిసిందే. మరి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రజల ప్రభుత్వం, అలాగే ప్రజాస్వామ్యం ఎంత బలమైందో ప్రజలు గెలిపించిన ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒక సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ కానివ్వండి, స్వర్ణాంధ్ర 2047 కానీ అనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. మరి తప్పకుండా ఎన్ఆర్ఐస్కి వాళ్ళు తిరిగి వచ్చి భారతదేశ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో మరి మనకున్న లోకల్లో ఉన్న 10 సూత్రాలు కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ విషయంలో మరి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మరి ఏదైతే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఉందో, స్త్రీ యొక్క శ్రామిక భాగస్వామ్య రేట్ ఉందో, ఆ సమావేశం జరిగిన సందర్భంగా అమరావతి రైతులు ఇంకొక తొగులకు భవిష్యత్తులో ఇంకొక ప్రయోగం చేయకుండా అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించండి అని చెప్పని అడిగారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారికి నివేదిస్తామని చెప్పారు. సరే, ప్రధానమంత్రి గారికి నివేదించి అది పార్లమెంట్లో ఎప్పుడు చట్టబద్ధమైన రక్షణ జరుగుతుందో తర్వాత సంగతి. కానీ 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక విస్పష్ట తీర్పిచ్చింది, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని. దాని మీద వీళ్ళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. మరి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది, ఇవాళ మీరే ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన కేసుని మీరు చాలా మహాసభలు వెళ్తారని తెలిసింది. తప్పకుండా P4 ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా P4 ఒక అడాప్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఎక్కడ శాఖ మంత్రిగా నాకు మంచి అవకాశం ఇచ్చారు సీఎం గారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా మందిగా మా శాసనసభ్యులు కోమటి జయరాం గారు భారీగా అందులో అవతగా చేసి క్యాష్ కొన్ని వేల కోట్లు క్యాష్ తరలించాలని తెలిసింది. ఆల్రెడీ మీరు సిగ్గు తరఫు వేశారు. తొందరగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాలని చెప్పి ఈ సభ కొడుతున్నారు. వెంటనే మీరు 3-man కంపెనీ వేసి ఆయన వెనకాల ఎంతమంది స్కామ్ ఉందో ఆ మొత్తం డబ్బులతో కూడా రాబట్టాలని చెప్పి ఏదైనా ఇచ్చేదైనా అధికార పార్టీని ఇస్తే బాగుండేది. ఇది అబ్బాయి వాటిని అరెస్ట్ చేస్తారు. వీడు పాపులేషన్ తిరిగేది వాడు రోజు. థ్యాంక్ యూ. మనపూడి బాబరాజు సభకు నమస్కారం అధ్యక్ష. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేము ఎంత కష్టపడ్డామో, ఏ స్వార్థం లేకుండా మీ యొక్క విలువైన సమయాన్ని, శక్తిని, సంపదని ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరం క్రితం ఎన్నికల ముందు వెచ్చించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కారకులైనటువంటి ఎన్ఆర్ఐ సోదరులందరికీ పేరు పేరున మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే 2వ అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. కృష్ణా, గోదావరి నదులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అమరావతి రాజధానిని ఒక ప్లాన్డ్ సిటీగా నిర్మించడం ద్వారా భారతదేశానికి అమరావతి రాజధాని అన్ని 29 రాష్ట్రాల్లో ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దడానికి 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఇవాళ ఏ స్వార్థం లేకోకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సహకరిస్తున్నారో వారికి కూడా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు గతంలో చిన్న చూపు చూసినా
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వల్లే భారతదేశానికి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ద్వారానే వచ్చింది. అది కూడా మనకి అడ్వాంటేజ్ అని చెప్పి తెలియజేస్తూ రాబోయే 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళొద్దని, దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాకుండా తానా సభను ఉద్దేశించి మాట్లాడినట్టుగా నాకు ఈ రీసౌండ్లో అనిపించింది. అవునా? పర్వాలేదు, ఇప్పుడు మీరు ముందుకెళ్ళారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు, గతంలో పార్లమెంట్ సభ్యులు అయిన విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న ఒక గ్రామీణ నియోజకవర్గం నుంచి నేను ఇక్కడికి వచ్చాను, మీకు తెలుసు. అయితే రోజు మనం ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ వాట్సాప్లో, ఈ ఫేస్బుక్లో, ఈ యూట్యూబ్లో చూస్తామంటే కొంతమంది ప్రజలేమనుకుంటున్నారంటే మా శాసనసభ్యులు రోజు 2 సార్లు నోరు తీస్తాడు, ఒకసారి ఆవలించడానికి, రెండోసారి అన్నం తినడానికి అని చెప్పని అంటున్నారు. అధ్యక్ష, వాస్తవం ఉందేమో చెప్పండి, లేదంటే మాట్లాడిన వాళ్ళతో ఏం మాట్లాడితే ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పండి చేసి మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు చాలామంది శాసనసభ్యులు వారి వారి అభిప్రాయాన్ని వెలువచ్చారు. ప్రతిపక్ష సభ్యులు మరి కొంచెం ఘాటుగానే వారి సమస్యలు చెప్పారు. ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా సమస్యలన్నింటినీ నేను సంబంధిత మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి గారికి చేర్చడం నా బాధ్యత కనుక ఎగ్జాంపుల్గా ఒక 2-3 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడిన దాని గురించి కూడా బ్రీఫ్గా క్లుప్తంగా చర్చిద్దాం. మరి గంగాధర్ గారు చెప్పారు, మేము జన్మభూమికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మరి మీ దగ్గర నుంచి వచ్చే సహకారం ఏమిటి, మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీటి మీద కొంత క్లారిటీ ఉండాలి. సహాయం తీసుకోవడమే కాకుండా సముచిత గౌరవం కూడా, అంటే కొంత రీసౌండ్లో పెట్టడం కదా, మరి సముచిత గౌరవం కూడా ఇవ్వాలి. దీని గురించి మీరు తీసుకునే చర్యలు ఏమిటి అని ఆయన సూచించారు. జన్మభూమి సమయంలో మరి ఎమ్మెల్యే గంగాధర్ గారు గతంలో ఆయన చొరవ తీసుకుని ఆ రోజుల్లో తీసుకోవాలి అని చెప్పి నేను శాసనసభ పక్ష నాయకుడికి తెలియజేస్తాం. అలాగే బాలకోటయ్య గారు నిత్య పోరాటవాది, మరి ఆయన అపోజిషన్లో ఉన్నారు, పాలక పక్షంలో లేకుండా. అయినప్పటికీ కూడా అన్యాయంగా ఎవరి మీద అయితే కేసులు పెట్టడం జరిగిందో ఆ కేసుల్ని చట్ట పరిధిలో, చట్టానికి లోబడి, ఎందుకంటే కేసులు తప్పుడు కేసులు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కొంత సమయం పడుతుంది, కానీ ఇంత సమయం పడటం సమంజసం కాదనేది బాలకోట గారి అభిప్రాయం. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ సాధ్యమైనంత తొందరగా ఆ కేసుల్ని కొట్టివేయాలి. ఒక మంచి రాజధాని కోసం మంచి మనసుతో భూమినిచ్చిన వాళ్ళని ఎంతగా శోభ పెట్టడం సమంజసం కాదు అన్న విషయాన్ని అవసరమైతే కొంచెం లిటిల్ ఓవర్ బోర్డ్ వెళ్ళైనా సరే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి.